రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ నేపథ్యంలో క్యాంపెయిన్లు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి త్రుట్లో ప్రమాదం తప్పిందని అంటున్నారు. హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారంటారు. అసలు ఏం ప్రమాదం జరిగింది, ఏం జరిగింది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ హెలికాప్టర్ ప్రమాదం త్రుట్లో తప్పింది అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే పర్యటనలో భాగంగా ఉన్నారు, అనంతపురం జిల్లాలో ఉన్నారు ఆయన. సో అసలు ఎలా జరిగింది ప్రమాదం, ఎలా బయటపడ్డారు ఆయన? ఇంట్లో తప్పిన ప్రమాదం అని పబ్లిసిటీ చేసుకుంటున్నారా, నిజంగా జరిగిందో తెలియట్లేదు. ఎందుకంటే అసలు హెలీప్యాడ్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో దానికి ఒక హాల్ట్ హెచ్ మార్క్ వేసి పెడతారు ప్లాస్టరింగ్ చేసి. మరోవైపు అది వచ్చి వెళ్ళే ఇంచుమించు ఒక 100 మీటర్స్ వరకు కూడా మొత్తం భూమిని తడుపుతారు వాళ్ళు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు లేదు, ఈవెన్ మన ఫైర్ ఇంజిన్లు ఉంటాయి కదా, అట్లాంటి వాటితో కానీ మామూలుగా మున్సిపల్ ట్యాంకుల వాటితో కానీ కల్లాపలాగా మొత్తం జల్లుతారు చుట్టూ. అంటే దుమ్ము ధూళి లేవకుండా ఉండడం కోసం. ఒకవేళ ఏమైనా గడ్డి లాంటివి ఏమన్నా కట్ చేసేసి మొత్తం నీరు అది జల్లుతారు. సో అట్లా చేసినప్పుడు మొత్తం చుట్టూ పరిధిలో మొత్తం చూస్తారు కదా ఏవే ఉన్నాయి లేవని. అలా మీరు చూసుకోలేదా? లేకపోతే క్లీన్ చేసే వాళ్ళు చూసుకోలేదా? తడిపే వాళ్ళు చూసుకోలేదా? భద్రతా సిబ్బంది చూసుకోలేదా? లేదా పోలీసు వాళ్ళు చూసుకోలేదా? భద్రతా సిబ్బంది వేరు, పోలీసు యంత్రాంగం వేరు కదా. సో అలా చూసుకోకుండా ఉన్నప్పుడు అంటే న్యూస్లో చూడటమే, మనకు అది క్లారిటీ లేదు. ఒక చీపురు కట్ట అది ఎవరో వాడేసి పడేస్తుంది అయి ఉంటుంది. అది ఉండడం వేసినప్పుడు డస్ట్ లేస్తుంది కదా, అక్కడ డస్ట్ లేచేటప్పుడు ఆ చీపురు కట్ట కూడా లేచి ఆ హెలికాప్టర్ రెక్కలకి తగలడం వల్ల ఇంకప్పుడే టేక్ ఆఫ్ అవుతుందంట. మరి పైలట్కి ఇబ్బందికరంగా అనిపించిందా, లేకపోతే ఆ రెక్కల మధ్యన అదేమైనా అడ్డిందా మనకు తెలియదా? ఆ టెక్నాలజీ మనకు తెలియదు కాబట్టి అట్లా ఇబ్బంది అయినప్పుడు ఏదో తేడా కొడుతుందని చెప్పి వెంటనే మాత్రం లేచిన మళ్ళీ వెంటనే ల్యాండ్ చేసేసారు. అంతేగాని త్రుటిలో తప్పిన ప్రమాదం అంటే ఇప్పుడు అమ్మో జస్ట్ కారు ఇలా క్రాస్ అయిపోయింది, అది గుద్దేసును, ఇట్లాంటివి కాదు కదా. జస్ట్ అంటే అది గమనించక అయ్యింది. దీనికి ఎలా ఉంటుందంటే ఇప్పటికే టీడీపీ వాళ్ళు ఒక రకమైన వెర్షన్తో మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు ఒక వెర్షన్తో మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళందరూ కూడా అప్పుడే సానుభూతి స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ లాస్ట్ టైం కోడికత్తు కాన్సెప్ట్ పెట్టారు. ఈసారి ఇది ఒకమైన త్రుట్లో తప్పిన ప్రమాదం అంటే అన్నని ఏదో చేసి వెంటనే ఇంకోటి ఏమంటుంది సార్, లేదురా అన్న పరిపాలన చూసి ఈయన ఏదో చేసేయాలని అందరూ అనుకుంటున్నారా, కుట్ర పన్నారా అంటాడు ఎవడు. వెంటనే ఇంకోటి అంటాడు, రాజశేఖర రెడ్డి గారి చనిపోవడంపై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కదా. సో అట్లాగే తండ్రిలాగే ఇతనికి పాపం ఏదో అంత మంచివాడికి అలా చేశారా, ఇతనికి ఎవరో ఏం చేస్తారు, ఏదో రోమర్స్ వింటుంటాం కదా. అలాగనుకున్నారు కొందరు. అది టీడీపీ ఏమంటుందంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్, సానుభూతి కోసం స్టంట్ అని వీళ్ళు అంటున్నారు. ఎందుకు? పోలీస్ యంత్రాంగం చూసుకోవాలి, లేదా భద్రతా సిబ్బంది చూసుకోవాలి, లేదా లోకల్ మున్సిపల్లోనే చూసుకోవాలి. ఆ హెలిప్యాడ్ సిస్టమ్ అవన్నీ చూసుకోలేదు. త్రుట్లో తప్పిన ప్రమాదం ఏంటి? ఎంత దారి పొడుగునా ఏంటి అన్నీ చెక్ చేస్తారు కదా. ఆయన వెళ్ళేది దీంట్లో, ఆయన వెళ్ళిన దారిలో ఎక్కడెక్కడ చెట్లనే కొడేస్తున్నారంట భద్రతా కారణాల దృష్ట్యా. మళ్ళటప్పుడు అట్లా అంత పెద్ద చీపురు కట్ట కనీసం ఈ మాత్రం ఉండదా? మరి అది పైకి లేసిందే, అది ఇబ్బంది కలిగిందంటే కొన్ని చిన్న రాయ కాగితం ముక్క ఉండిపోయిందంటే ఉండిపోయింది అనుకోవడానికి. అంత పెద్దది ఎట్లా చూసుకోలేదు వాళ్ళు? సో ఇది పబ్లిసిటీ స్టంట్ అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు లేదు, అన్న మీద ఏదో జరుగుతున్నాయి మైలేజ్ కోసం. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి సభలో చిలకలూరుపేట సంబంధించి కూడా పోలీసులు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడిందని అందరూ అంటున్నారు. పోలీసులు వైఫల్యం అంటే మళ్ళీ అది తిరిగి ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది? ప్రభుత్వం మీద చూపిస్తుంది ఇంపాక్ట్. ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్లే, ప్రభుత్వం సరిగా కొరడా జలిపించకపోవడం వల్లే, ప్రభుత్వం సరైన ఆజ్ఞలు జారీ చేయకపోవడం వల్లే పోలీస్ యంత్రాంగం అలా ఉంది అని అంటుంది కదా. సో నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభలో మధ్యలో కటౌట్ ఇక్కడ ఆయన పిలిచి దిగండయ్యా, మీరు పడిపోతే ఎంత ప్రాబ్లం, మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుద్ది, కనీసం అక్కడ పోలీసులు చెప్పాలి కదా, మరి బాబు దిగండ్రా అని చెదరగొట్టాలా లేదా? నెక్స్ట్ మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మైక్ దగ్గరకు వచ్చి పడిపోతుంటే కూడా అక్కడ కనీసం ఆపలేదు. అది డిస్టర్బెన్స్ వచ్చి సభ అభాస్పాలు అవ్వాలనే కాన్సెప్ట్లో ఉన్నారనేది కొంతమంది అభిప్రాయం. దానికి స్వయంగా మోడీ గారి భద్రతా సిబ్బందే చూశారట కూడా. చూసి వాళ్ళు నోట్ చేసుకున్నారు సరిగ్గా సెక్యూరిటీ రీజన్స్ ప్రాబ్లం ఉంది అని. ఇది ఈవెన్ చంద్రబాబు గారు భద్రతా సిబ్బంది కూడా చూసి గమనించి చంద్రబాబు గారు చెప్పారు, చంద్రబాబు గారు మోడీ గారికి కూడా చెప్పారు. ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి కేవలం మోదీతో ఇగోకు పోయే ఏ పరిస్థితిలో ఉన్నాడో మనం చూస్తున్నాం.
మళ్ళప్పుడు ఇట్లా మోదీ గారి సభకు కూడా అట్లాంటి నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు. లేదు ఇప్పుడేమనకపోవచ్చు, తర్వాత సందర్భం వచ్చినప్పుడు సరే నువ్వు దొరుకుతావరా, మాకు ఎందుకు దొరకవు, ఏమీ తప్పు చేయనప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేని, ఏ ఎలిగేషన్స్ లేని, అంటే ఫ్యామిలీ పరంగా లేని మోడీ మేరే అన్నీ ఉన్నప్పుడు ఫ్యామిలీలు ఎలిగేషన్స్ అన్నీ ఉన్న వ్యక్తులు ఇట్లా చేస్తే రేపొద్దునారే మాకు దొరుకుతావు లేరా, మేము చూస్తాం లేరా అన్నట్టు మాట్లాడతారా లేదా? సో అట్లాగా అది ఇది వాళ్ళ పబ్లిసిటీ కోసం అని చూస్తుంటే వీళ్ళకి ఇంకోలాగా అది చూపిస్తుంది. రేపొద్దున పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలా ప్రవర్తించారు ప్రధాని మోదీ సభలో అన్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఎక్కడ ప్రభుత్వం మీద పడుతుంది కదా. ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసులు కూడా ప్రభుత్వానికి కార్యకర్తలాగా, ప్రభుత్వానికి కొమ్ము కాసేలాగా ఉన్నారు అన్నట్టు విమర్శలు కూడా వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగంకి ఇబ్బందికరమే, అటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమే. వీళ్ళు ప్రభుత్వం ఇలా ఉందరా అని అనేస్తారు కదా. సో ఆ నోట ఈ నోట చేరేది ఏంటంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంటు. ఓకే, లాస్ట్ టైం కోడికత్తి కాన్సెప్ట్ పెట్టారు, ఈసారి పెడితే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ వదిలేశాడు ఆయన అప్పుడు అక్కడ ఉన్నప్పుడు కాబట్టి ఆ థాట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని. ఆయన చాలా చెప్పాను, ఆయన వెళ్ళలేదని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తే జనాలకు అర్థమైపోతుంది కదా. కాబట్టి అయినా ఈ ఉంటారు కదా ఇంకా సానుభూతి పరులు, అభిమానులు, ఫేవర్స్ అవన్నీ చేసినా సూపర్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లేదు అసలు అన్నకి పోలీసులు మొన్న మోదీ సభలో అలా చేశారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే చేశారు హెలీప్యాడ్లో. వాళ్ళు ప్రభుత్వం అంటే మాకు ఫేవర్గా ఉండరు కదా, మాకు అలాగే చేశారని చెప్పే ప్రయత్నం కూడా అయ్యుండొచ్చు, అంతే కదా. సో చూద్దాం మరి అది పబ్లిసిటీ స్టంటా లేదా నిజంగా ఏదైనా తెలియదు. మొత్తానికి ఏదైతే న్యూస్ వైరల్ అవుతుంది అది. సార్ ఆ మధ్య మనం ఒక వీడియో చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెంచారు, హెలికాప్టర్స్ కూడా ఇచ్చారు, ప్రాణహాని ఉందని చెప్పేసి అని అన్నారు. మరి దాన్ని కవర్ చేయడానికి ఇదేమన్నా అనుకోవచ్చా? అదే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాల జనాలు. పులి అనగానే సరే ఇక వాడికి కనబడకపోయినా కరెక్ట్గా నేను తోక చూశానంటాడు, అంటే ఇది ఒక సామెత. అలాగా ప్రాణహాని ఉంది కాబట్టి భద్రత పెంచుకున్నారు. మరి మిగతా వాళ్ళకి లేదా? మరి మిగతా వాళ్ళకి షర్మిలా గారికి భద్రత తగ్గించారుగా. 4 ఉన్నది 2 చేశారు, ఇప్పుడు 1 చేశారంట. మరి దాన్ని ఏమనుకోవాలి? మరి వీళ్ళు పెంచుకుంటున్నారంట. అంటే ప్రాణహాని ఉంది, పబ్లిసిటీ, అది కూడా ఒక పబ్లిసిటీయే. ప్రాణహాని ఉంది కాబట్టే భద్రత పెంచుకున్నామని. సో అట్లా ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ ఎలా ఉంటుందంటే ప్రతిది కూడా చిన్న అవకాశాన్ని కూడా వదలరాడు. మైలేజ్ యాడ్ చేసుకోవడం చూస్తారు, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవడం చూస్తారు, ప్రతి చిన్న అవకాశం కూడా ఓటుగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. సో దాంట్లో భాగంగా ఇవన్నీ ఓటు కోసం, మైలేజ్ కోసం, సానుభూతి కోసం, లేదంటే రాజకీయం కోసం, ప్రధానంగా పదవి కోసం. పదవిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు. బట్ అన్ని సందర్భాలు ఇప్పుడు కోర్టు ముందు పదవిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు డిప్యూటీ సీఎంకి అరెస్ట్ చేశారు కదా ఢిల్లీలో. మరి అలాంటప్పుడు మన ఎమ్మెల్సీకి అరెస్ట్ చేశారు కదా. ముఖ్యమంత్రికి అరెస్ట్ చేయడానికి ఏముంది, ఏదైనా ఇష్యూ అయినా కానీ. మాజీ ముఖ్యమంత్రికి కూడా అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారిని, అన్నేళ్ళు ఇది ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఎవరు పబ్లిసిటీ స్టంట్ వాళ్ళది, ఎవరు టాలెంట్ వాళ్ళది. ప్రతిదీ కూడా పాజిటివ్గా వాళ్ళకు అనుకూలంగా మౌల్డ్ చేసుకోవడం పద్ధతి అయిపోయింది. కాబట్టి మేబీ ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్ ఏమో నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.